ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నీ కృప జీవము కంటే ఉత్తమము అని వాక్యం చెప్తుంది. మన జీవితము కంటే కూడా దేవుని కృప చాలా విలువైనది అని వాక్యం ఉంటుంది. కనుకనే మనము ఆయన కృపను బట్టి స్తుతించే వారముగా మనం ఉండాలి. నిజం ప్రియులారా, దేవుడు మన ఎడల తన ప్రేమను ఎంతగానో వెల్లడపరిచారు కదా. తన ప్రాణాన్ని పెట్టారు, తిరిగి లేచారు. అంతటి గొప్ప దేవుడు కృపగా, సత్యముగా, సంపూర్ణతలో ఈ లోకానికి దిగివచ్చారు. ఆయన కృప అంటే ఏంటండి? కృప అంటే ఆయన దయ, ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత కదా. అందుకనే ఆయన కృపను ఘనపరుస్తూ భక్తుడు అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అని చెప్తున్నాడు. కాబట్టి నీవు నేను కూడా దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆయన చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన ఎడల ఎంత ఉపకారం మేలు చేశారు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని, ఆయన కృప జీవము కంటే ఉత్తమమని తెలుసుకొని, మన పెదవులతో ఆయన స్తుతించి మహిమపరిచి గణపరచవలసిన వారమై ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.